Welcome to yoga class. ఈ రోజు యోగా క్లాస్ లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు మనము యోగా క్లాస్లో త్రియంగ దండాసనం గురించి తెలుసుకుందాము. ఇంతకుముందు మనము దండాసనము లేదా సంతులాసనము చేశాము. ప్లాంక్ని దండాసనము లేదా సంతులాసనము అని అనవచ్చు. అయితే ఆ పోస్చర్లో మనము బ్యాలెన్స్ చేస్తాము. బ్యాలెన్స్ చేసినప్పుడు మన పొత్తి కడుపు, తొడలు, కోర్, నడుముపై చాలా ప్రభావం పడుతుంది. ఈ ఆసనము మనము త్రియంగ అంటే 4 కాళ్ళు అంటే 2 చేతులు 2 కాళ్ళు కాకుండా 4 భాగాలు కాకుండా ఒక కాలునైనా ఒక చేతినైనా పైకి చేసినప్పుడు దాన్ని త్రియంగ దండాసనం అని అంటారు. ఈరోజు చేసే వేరియేషన్లో మనము ఒక కాలుని పైకి చేసి ప్లాంక్ చేయబోతున్నాము. దీనికి ఎలాంటి వార్మప్ చేయాలో ఇవన్నీ మనము ముందుగా తెలుసుకుందాము. ముందుగా మనము కూర్చొని ప్రాణాయామం చేద్దాము. ఈరోజు నేను భస్త్రికా ప్రాణాయామం చేయబోతున్నాను. ఎడమ ముక్కు రంధ్రాన్నితో శ్వాస తీసుకోవడానికి మనం కుడి ముక్కు రంధ్రాన్ని కుడి చేయి బొటన వేలుతో మూసివేసి ఈ విధంగా కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని వదిలేసి కొద్ది సమయం పాటు ఇక్కడే ఉండాలి. దీని తర్వాత మీరు మీ కుడి చేయి చిటిక వేలుతో ఎడమ ముఖ రంధ్రాన్ని మూసివేసి కుడి ముఖ రంధ్రంతో శ్వాస తీసుకోండి. దీని తర్వాత నెమ్మదిగా 2 ముక్కులతో శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఈ ప్రాణాయామం చేయడం వలన ఎలాంటి లాభాలని పొందామో దాన్ని గమనించాలి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈరోజు నేను ఈ త్రియంగ దండాసనం చేసే ముందు భస్త్రికా ప్రాణాయామం చేశాను. భస్త్రికా ప్రాణాయామం చేయడం వలన ఒంట్లో కొద్దిగా వేడి ఉత్పన్నమవుతుంది, తేజం ఉత్పన్నమవుతుంది. ఈ ఎనర్జీతో, ఈ వేడితో మనము ఆసనం చేయడము చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా మనము చేతులని ఇలా కింద పెట్టేసి మోకాలపై వచ్చేయాలి. ఇలా మోకాలపై వచ్చినప్పుడు మన మోచేతులు ముందుగా ఉండకుండా ఇలా లోపలి వైపు మార్చి ఉండాలి. భుజాలని రౌండ్గా చేసి ఇలా ఆర్చ్ చేయండి. రౌండ్గా చేసి ఆర్చ్ చేసి రౌండ్ చేయండి. మోకాలని దగ్గరగా పెట్టి కాళ్ళ వేలని వెనకాలకి చేసి ఈరోజు నేను ఈ క్యాట్ కవ్ని కూడా మార్చాను. ఇలా క్యాట్ కవ్ చేయడం వలన నడుములు, పొట్ట కండరాలపై బలం పడుతుంది. దీని తర్వాత నేను అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోతాను. అధోముఖ శ్వానాసనంలో మోకాలని పైకి కిందికి చేద్దాము. ఇలా మోకాలని పైకి కిందికి చేసిన తర్వాత మీరు చేతుల వేళ్ళని దూరంగా చేయండి. మోకాలని కింద పెట్టేయండి. దీని తర్వాత నేను నా భుజాలని గుండ్రంగా చేస్తూ నెమ్మదిగా మోకాలని పైకి లేపుతాను. మోకాలని పైకి లేపి ఈ విధంగా దండాసనంలో రావాలి లేదా సంతులాసనంలో రావాలి. సంతులాసనంలో వచ్చినప్పుడు మోచేతులు బెండ్ చేసి ఉండాలి. వేళ్ళు మ్యాట్ పై ప్రెస్ అయి ఉండాలి. ముందుకైనా లేదా చేతుల మధ్యలోనైనా చూడాలి.
చాలామంది సంతులాసనం చేసేటప్పుడు ఇలా డౌన్ డాగ్లో ఉంటారు. అలా ఉండకుండా చేతులని జరపకుండా భుజాలని చేతులపై తీసుకొని రావాలి. నడుములని ఇలా కింద పారేయకూడదు. నడుములని పైకి లేపుతూ మీరు ఈ విధంగా సంతులాసనంలో రావాలి లేదా దండాసనంలో రావాలి. మోకాలని కింద పెట్టి ఈ విధంగా రిలాక్స్ అయిపోండి. మీరు ఒకవేళ ఈ సంతులాసనం లేదా దండాసనం ముందు చేయలేకపోతే ఈ ఆసనం చాలా కష్టంగా భావిస్తారు. అలాంటి వాళ్ళు మోచేతులని కింద పెట్టేసి ఇలా పైకి వచ్చి మోచేతులు ముందుకి వెనకాలకి చేయకుండా కేవలం తలని ముందుకి వెనకాలకి చేసి మీ భుజాలని స్ట్రాంగ్గా చేసుకోవచ్చు. ఈ విధంగా మీ చేతులని భుజాలని స్ట్రాంగ్గా చేసి ఓ 20 సార్లు చేసిన తర్వాత తలని కింద పెట్టి రిలాక్స్ అవ్వండి. ఈ ఆసనము కొన్ని రోజులు అంటే ఓ 3 వారాల వరకు చేసి అప్పుడు చేతులపై వచ్చేయండి. చేతులపై వచ్చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. అధోముఖ శ్వానాసనం నుంచి భుజాలపై వచ్చేయాలి. ఇప్పుడు మీకు ఈ ఆసనము కొద్దిగా కష్టంగా అనిపించినా ఈ ఆసనము చేసే శక్తి మీకు లభిస్తుంది. 3 వారాల వరకు అలా చేసి ఇప్పుడు ప్లాంక్ చేయడం కొద్దిగా ఈజీ. ఇలా ప్లాంక్లో 5 సెకండ్ల పాటు ఉండాలి. ఆ 5 సెకండ్లు 10 సెకండ్లు అవ్వాలి. ఆ 10 సెకండ్లు 20 సెకండ్లు అవ్వాలి. అలా ఆసనంలో ఉండే ఓర్పు మనకు రావాలి. అది ఎలా వస్తుంది? ప్రతిరోజు కొద్దిగా మీరు ఆసనంలో ఉన్నట్టయితే ఇలాంటి కష్టమైన ఆసనాలు ఈజీగా అవుతాయి. అయితే ప్లాంక్లో వచ్చి డౌన్ డాగ్లో రావడం, ముందుకు వచ్చి వెనకాలకి రావడం, ముందుకి వచ్చి వెనకాలకి రావడం, ఇలాంటి ఎక్సర్సైజెస్ కూడా చేసి మీరు ప్లాంక్ని చేయవచ్చు. దాని తర్వాత ఈరోజు చేసే ఆసనము 3 అంగ దండాసనం. చేతులని మ్యాట్పై బిగించి మళ్ళీ మోకాలని పైకి లేపండి. పైకి వచ్చి ఇప్పుడు పాదాన్ని పైకి లేపుదాము. ఇక్కడ కావాలంటే మోచేతులని కొద్దిగా బిగించాలి. కిందికి వచ్చేయండి. ఈ విధంగా ఒక కాలుని పైకి లేపి మీరు ఈ సంతులాసనం లేదా దండాసనంలో ఉండడానికి ప్రయత్నించాలి. ముందు చెప్పినట్టుగా 5 సెకండ్లు, 10 సెకండ్లు, 20 సెకండ్ల వరకు మీరు ఇలా ఉండవచ్చు. ఇలా ఉండడం వలన మీ భుజాలు చాలా దృఢంగా బలంగా అవుతాయి. అలానే పొట్ట, నడుము, కాళ్ళకి సంబంధించిన కండరాలన్నీ దృఢంగా అవుతాయి. ఇవన్నిటిని అంటే ఈ భాగం నుంచి ఈ భాగం వరకు ముందు వెనకాల ఉన్న అన్ని కండరాలని చాలా గట్టిగా బిగించి పెట్టాలి. దాన్నే కోర్ మజిల్స్ అని అంటాము. తెలుగులో దాన్ని సరైన శబ్దము లేదు. ఈ కోర్ మజిల్స్ని దృఢంగా చేసి ఒక కాలుని ఎప్పుడైతే పైకి లేపుతామో మోచేతులు కొద్దిగా బెండ్ చేసి ఉండాలి. అయితే చేతులు ఇలా పెట్టి మీరు మోచేతులు బెండ్ చేయకుండా ఉన్నట్టయితే లేదా మోచేతులు బెండ్ చేసి ఒక వేలుని రిలాక్స్ పెట్టినట్టయితే కింద పడిపోయే ఛాన్స్ చాలా ఉంటుంది. అలానే భుజాలల్లో, మోచేతులల్లో, ఈ మణికట్టులో పెయిన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ఈ ఆసనం చేసిన తర్వాత మనము రాను ఈ ఆసనంలో ఎక్కువ సమయం ఉండేలాగా చూసుకోవాలి. కుడికాలు తర్వాత ఎడమకాలు, ఎడమకాలు తర్వాత కుడికాలు, ఈ విధంగా మార్పులు చేస్తూ మనము ఆసనం చేయాలి. ఈ ఆసనంలో కాలు ఎంత పైకి లేపాలి? ఈ త్రియంగ దండాసనంలో కాలుని కేవలం మీ నడుము హైట్లో లేపాలి లేదా ఓ 5-10 సెంటీమీటర్లు లేపాలి. లేపాలన్నామని ఇలా పైకి లేపేది ఎప్పుడూ కేవలం 5-10 సెంటీమీటర్లు లేపి కాలుని వేళ్ళని మన వైపు చేసుకొని త్రియంగ దండాసనంలో మోచేతులను కూడా బెండ్ చేయాలి. దాని తర్వాత మోచేతులను కింద పెట్టి కిందికి వచ్చి ఈ అష్టాంగ కూడా చేసి మీరు చైల్డ్స్ పోస్లో వెళ్ళవచ్చు. చైల్డ్స్ పోస్ని మీరు కౌంటర్ ఆసనంగా వాడుకోవచ్చు. ఇక్కడ మీ భుజాలు, శరీరం అంతా రిలాక్సింగ్గా అవుతుంది. అదేవిధంగా మీరు కుడి చేయిని ఎడమ వైపు తీసుకొని వెళ్ళి ఈ విధంగా ట్విస్ట్ చేసి
ఎడమ చేయిని కుడివైపు తీసుకొని వెళ్ళి ట్విస్ట్ చేసి భుజం బయటి భాగంలో ఉన్న కండరాలని రిలాక్స్ చేసుకోవచ్చు. భుజం ముందు భాగంలో ఉన్న కండరాలని భుజంగాసనం చేసి రిలాక్స్ చేసుకోవచ్చు. అందు గురించి ప్లాంక్ చేసిన తర్వాత మనము సూర్య నమస్కారంలో మోకాలు కింద పెట్టి అష్టాంగ చేసి భుజంగాసనంలో పైకి వస్తాము. అలా రావడం వలన భుజంలో ఉన్న అన్ని కండరాలు ఫ్రీగా అయిపోతాయి. దీని తర్వాత మీరు చేతులు వెనకాల చేసి కూడా ఈ విధంగా చేతులుని రిలాక్స్ చేసుకోవచ్చు. మోచేతులు మీ మణికట్టు ఎలా రిలాక్స్ అవ్వాలి? నమస్కారంలో చేతులని ఇలా పెట్టి పైకి కిందికి చేయండి. అసలు ఈ కూల్ డౌన్ అవసరమే లేదు. డౌన్ డాగ్లో మీరు చేతులని ఈ విధంగా పెట్టగలిగితే మీకు మోచేతులు మణికట్టుకి ఎలాంటి ఇబ్బంది కలగదు. ఎప్పుడైతే మీరు చేతులు ఈ విధంగా పెడతారో లేదా చేతులను దగ్గరకు పెడతారో అప్పుడే మన మణికట్టులో మోకాలులో మోచేతిలో నొప్పులు లేదా భుజాలలో నొప్పి అనేది వస్తుంది. చేతులు దూరంగా పెట్టి చేసినప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. మనము త్రియంగ దండాసనం గురించి తెలుసుకుందాము. ప్లాంక్ అంటే పలక. ఈ పాస్చర్లో ఎప్పుడైతే మనము కాలుని పైకి లేపుతామో దాన్ని త్రియంగ దండాసనం అని అంటారు, లేదా త్రియంగ సంతులాసనం అని కూడా అంటారు. ఒక్కొక్క స్కూల్ వాళ్ళు ఒక్కొక్క పేరుగా ఈ ఆసనాన్ని పేరుని మార్చుతూ ఉంటారు. అయితే ఈ ఆసనం చేసే ముందు మనము ఎలాంటి వార్మప్ చేయాలి? ముందుగా మీరు మోకాలపై వచ్చేసేయండి. మోకాలపై వచ్చేసి మీ మోకాళ్ళు పాదాలు దగ్గరికి తీసుకొని వచ్చి పెడదాము. చేతుల వేళ్ళని దూరంగా చేసి మీ భుజాల కింద పెట్టండి. శ్వాస తీసుకుంటూ ఆడ్ చేసి శ్వాస వదిలేస్తూ పొట్టని లోపలికి చేయాలి. శ్వాస తీసుకుంటూ ఆడ్ చేసి శ్వాస వదిలేస్తూ వీపుని రౌండ్ చేయండి. ఈ విధంగా కొన్నిసార్లు మనము ఆర్చ్ రౌండ్ చేసి మన వీపు నడుములో ఉన్న కండరాలని పొట్టలో ఉన్న కండరాలని ఫ్రీగా చేసుకోవాలి. దీని తర్వాత చేతులని కొద్దిగా దూరంగా తీసుకొని వెళ్ళండి. మీ చేతులని బొటన వేళ్ళని ఒక దాని వైపు ఇంకోటి ఫేస్ చేసి పెట్టేలాగా చూడండి. చేతుల వేళ్ళని దూరంగా చేసి పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన అంగము. దీని తర్వాత మన మోచేతులు కూడా ఒకదానికి ఒకటి టర్న్ అయి ఉండాలి. ఇక్కడ నుంచి మనము డౌన్ డాగ్ అంటే అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి మోకాళ్ళని బెండ్ చేసి స్ట్రైట్ చేసి ఈ వార్మప్ చేయండి. దీని తర్వాత మనము మోకాళ్ళని మ్యాట్కి ఆల్మోస్ట్ అంటే చాలా దగ్గరగా తీసుకొని రావాలి, కానీ కింద పెట్టకూడదు. మీ ఇన్నర్ థైస్ మోకాళ్ళని జాయిన్ చేసి పెట్టాలి. ముందు చూడండి. ఈ విధంగా మోకాళ్ళని మ్యాట్కి చాలా దగ్గరగా తెచ్చి మీ మోకాళ్ళని జాయిన్ చేసి కొద్ది సమయం పాటు ఉండి దాని తర్వాత మళ్ళీ అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోవాలి. ఇది 5 నుంచి 10 సార్లు చేయండి. మళ్ళీ మోకాళ్ళని మ్యాట్కి చాలా దగ్గరగా తీసుకొని రండి. తీసుకొని వచ్చి ముందు చూడండి. దాని తర్వాత డౌన్ డాగ్లో వెళ్ళిపోండి. ఇప్పుడు డౌన్ డాగ్లోనే మనము ముందుకి రావాలి. కాళ్ళని సూటిగా చేసి ప్లాంక్లో రండి. ఈ విధంగా ప్లాంక్లో వచ్చి మీరు 5 సెకండ్ల నుంచి 20 సెకండ్ల వరకు ఉండండి. మళ్ళీ డౌన్ డాగ్లో వెళ్ళిపోండి. మనము ఈ ప్లాంక్ని లేదా దండాసనాన్ని చాలా కష్టంగా భావిస్తాము. రాను రాను ఈ ఆసనం చాలా ఈజీగా అనిపిస్తుంది. ప్లాంక్లో మళ్ళీ రండి. వచ్చేసి పొట్ట కండరాలని, వీపు కండరాలని, తొడలో ఉన్న కండరాలని అన్నిటినీ బిగించండి. చేతుల వేళ్ళని దూరంగా చేసి పెట్టండి. డౌన్ డాగ్లో వెళ్ళిపోండి. ఈసారి ప్లాంక్లో వచ్చినప్పుడు మోచేతులని బెండ్ చేసి పొట్ట కండరాలని బిగిస్తాము. చూపు చేతుల మధ్యలో లేదా ముందు వైపు ఉండాలి. నడుముని పైకి లేపుతూ మోకాళ్ళని మ్యాట్కి తగలకుండా పెట్టాలి.
ఇలా ప్లాంక్ చేసిన తర్వాత మోకాలని కింద పెట్టేసి చైల్డ్స్ పోజ్ బాలాసనంలో వెళ్ళిపోదాము. మోచేతులు పెయిన్ అవ్వడము లేదా భుజాలు పెయిన్ అవ్వడము చాలా సామాన్య విషయము. దీని తర్వాత ఎవరైతే ఈ ఆసనం చేయలేరో వాళ్ళు ఎలా చేయాలి దాని గురించి తెలుసుకుందాము. మీ మోచేతులపై పైకి వచ్చేయండి. మోచేతులపై వచ్చి తలని ముందుకి వెనకాలకి చేస్తూ ఉండాలి. డాల్ఫిన్లో భుజాలని నడుముని ముందుకి వెనకాలకి చేస్తూ మన పొట్ట భుజ కండరాలని బలపరుచుకోవాలి. ఇలా మీరు 3 వారాల వరకు ఈ ఎక్సర్సైజ్ 20 నుంచి 30 సార్లు ప్రతిరోజు చేయాలి. చేసిన తర్వాత మీరు ప్లాంక్లో రావడానికి ప్రయత్నించాలి. దీని తర్వాత ఈ పలక అంటే ప్లాంక్లో రండి. ప్లాంక్లో కూడా 5 నుంచి 50 సెకండ్ల వరకు హోల్డ్ చేసే శక్తి మీకు రావాలి. దీని తర్వాత ప్లాంక్, అష్టాంగ, కోబ్రా, డౌన్ డాగ్. ఇలా మీరు 10 నుంచి 15 సార్లు కష్టపడకుండా చేయగలగాలి. అప్పుడే మీరు ఈ 3 అంగ దండాసనం చేయగలుగుతారు. ప్లాంక్లో వచ్చేసి మీ కుడి కాలుని 5 నుంచి 10 సెంటీమీటర్లు పైకి తీసుకెళ్ళండి. ఇక్కడ ఎంతైతే అంతగా ఉండండి. కాలుని కింద పెట్టేసేయండి. దీని తర్వాత మళ్ళీ ప్లాంక్లో వచ్చేసి ఎడమ కాలుని కొన్ని సెంటీమీటర్లు పైకి తీసుకెళ్దాము. ఎంత వీలైతే అంతగా మీరు ఈ ఆసనం చేసి కిందికి వచ్చేయండి. ఈ ఆసనము కష్టంగా అనిపించవచ్చు, రాను రాను మీకు ఈజీగా అనిపిస్తుంది. మోకాలని దూరంగా చేసి చైల్డ్స్ పోజ్ బాలాసనంలో రిలాక్స్ అవ్వండి. తలని మ్యాట్పై పెట్టేసి కళ్ళని మూసివేసేయచ్చు. చూసారు కదండి, ఈ ఆసనం పేరు త్రిఅంగ దండాసనం. ఈ ఆసనం చేయడం వలన బాడీకి మంచి కోర్ వర్కౌట్ లాగా పనిచేస్తుంది. పొట్టులోని కండరాలన్నీ కూడా బాగా దృఢపడతాయి. పొత్తి కడుపు కూడా చాలా మంచిది. అలాగే వీపులోని కండరాలన్నీ కూడా బాగా బలపడతాయి. మీరు చేతులని వీపు వెనకాల తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేసి ఆకాశం వైపు తీసుకెళ్ళండి. దీంతో భుజాలలో పడిన స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది. దాని తర్వాత ముందుకి వచ్చి పొట్టపై పడుకోండి. భుజంగాసనంలో పైకి రావాలి. చేతులని మోచేతులని ఫోల్డ్ చేసి చేతుల వేళ్ళని దూరంగా చేస్తూ తలని పైకి చేసి భుజాలని వెనకాల చేసి భుజంగాసనం చేయడం వలన కూడా ప్లాంక్లో కలిగిన ఇబ్బంది అంతా తొలగిపోతుంది. దీని తర్వాత మళ్ళీ మనము బాలాసనంలో వెళ్ళి రిలాక్స్ అవుతాము. మీకు తోచినంతగా ప్లాంక్ చేస్తూ ఎప్పుడైతే మీ శరీరము మిమ్మల్ని సహకరిస్తుందో అప్పుడే మీరు ఈ త్రిఅంగ దండాసనం చేయండి. తొందరపడి ఈ దండాసనం చేయడం వలన మీ భుజాలు, మీ చేతులు, మీ మణికట్టులో ప్రాబ్లం రావచ్చు. అలానే కింద పడిపోయి గడ్డము, పళ్ళుకి కూడా ఇబ్బంది కలుగుతుంది. దెబ్బలు తగలగలుగుతాయి. కాళ్ళని దృఢంగా పెట్టుకోవాలి. కాళ్ళని దృఢంగా పెట్టకుండా మీరు ఈ ఆసనము ప్రయత్నించకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు త్రిఅంగ దండాసనం చేసి దీని లాభాలని పొందండి. ఇలా కౌంటర్ చేయడం వలన పొట్ట మరియు వీపులోని కండరాలన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. శరీరానికి మంచి స్ట్రెచ్ లభిస్తుంది. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, త్రిఅంగ దండాసనం వంటి ఆసనాలు చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. త్రిఅంగ దండాసనము లాంటి ఆసనాలు చేసేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంతకు ముందు నేను మాట్లాడినట్టుగా చేతుల వేళ్ళు దూరంగా చేసి పెట్టి ఈ ఆసనం చేయాలి.
మోచేతులు కొద్దిగా బెండ్ చేసి పెట్టాలి. అప్పర్ బాడీ దీంతో రిలాక్స్ అయి ఉంటుంది. కష్టంగా అనిపించగానే మోకాలు కింద పెట్టడం లేదా డౌన్ డాగ్లో వెళ్ళిపోవడం. ఎక్కువసేపు నేను ప్రయత్నిస్తాను, ఇంకొంచెం ప్రయత్నిస్తాను అని ప్రయత్నం చేయాలి, కానీ శరీరాన్ని కష్టపెడుతూ ఆ పోస్చర్లో ఎక్కువ సమయం ఉండకూడదు. అలా ఉండడం వలన మీకు బాడీ పెయిన్స్ అనేది రాకుండా ఉండవు. అలా అని కంప్లీట్గా ఆసనం చేయకుండా ఉండకూడదు. సరైన మాత్రముగా మీరు ప్రయత్నించాలి. దీని తర్వాత కాళ్ళు మ్యాట్పై గట్టిగా పెట్టాలి. కేవలం కాళ్ళ వేళ్ళు చేతులపైనే మనం బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి కాళ్ళ వేళ్ళని మీరు గట్టిగా మ్యాట్పై పెట్టగలిగితే చాలా మంచిది. ఎప్పుడైతే మీరు కాలుని పైకి లేపుతారో వేరే కాలు కండరాలని చాలా దృఢంగా, పొట్టలో ఉన్న కండరాలని, నడుములో ఉన్న కండరాలని చాలా దృఢంగా పెట్టాలి. దాని తర్వాత మీరు రిలాక్సేషన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇవాల్టి యోగా క్లాస్లో త్రియంగ దండాసనం. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.